ఓం ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం మాతృకా వర్ణరూపిణ్యై నమః. ఆ ఆ అనే బీజాక్షర దేవత, అజిముఖి దేవత. ఆ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రం శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతున్నారు. అకారం బ్రహ్మ బీజం చ సర్వదైవతనాయకం బీజం స్వయంభువం పుత్ర్య శోభనం చ వశంకరం. అకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. అజాముఖీ రక్తవర్ణ అంసగా ధవళాంశుకా శరాసనం వరం దక్షే దత్తే వామే శరాభయౌ. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. శ్రీకంఠః కేశవః కంఠో శ్రీకంఠః కేశవశ్చాపి నివృత్తిశ్చ స్వరాదికః అకారో మాతృకాద్యశ్చ వాతః ఇత్యపి కీర్తితః వాతః ఇత్యభిధీయతే. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో శ్లోకము. మాతృకాద్యస్వరాద్యశ్చ శ్రీకంఠః కేశవో లఘుః ఫలాద్యః కేశవః కృష్ణో భూతేశః ప్రథమో భవేత్. అకార బీజాక్షరానికి మంత్రశాస్త్రంలో తాత్పర్యము ఈ విధంగా ఉన్నది. స్వరములలో మొదటిదైన అక్షరములకు ఆది అయిన ఆ అను అక్షరము బ్రహ్మదేవుని పుత్రికగా చెప్పబడింది. ఈ అకారమునకు అధిదేవత బ్రహ్మ. ఈ అకారము స్వరదేవతలకు నాయకుని వంటిది. అకారము క్షోభణమును వనరించు గుణము కలిగినది. అకారము వశీకరణకు ఉపయుక్తమైనది. అకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి ఈ అకార అధిదేవత మేకముఖము, ఎర్రని శరీర కాంతి, హంసవాహనము, తెల్లని వస్త్రములు కలిగినటువంటిది అజాముఖి దేవత. అజాముఖి దేవత యొక్క కుడి భాగంలో ఉండే చేతుల్లో క్రింది నుంచి పైకి 1 వరద ముద్రను, 2 విల్లును. అట్లే అజిముఖి దేవత ఎడమ భాగంలో ఉండేటువంటి చేతుల్లో బాణము, అభయముద్రని ధరించి చతుర్బాహువై ఉంటారు. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము ఆ అనగా శ్రీకంఠ కేశవ కంఠ నివృత్తి స్వరములు మాతృకలు వాత అనగా వాయువు అను వానిని ఈ ఆ అనేటువంటి బీజాక్షరము అకారము తెలుపును. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యముగా ఆ అనగా లఘు, ఆద్య, కృష్ణ, భూతేశ, ప్రథమ అను వానిని తెలుపును. ఏకాక్షర నిఘంటువును అనుసరించి ఆ అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, తాబేలు, ముంగిలి, యుద్ధము, గొప్పతనము, అంతఃపురము, హేతువు, భూషణము, పాదము, పార్వతి, యజ్ఞము, చంద్రబింబము,
గాయత్రి ఆది మంత్రములు, చక్రము, కోడితల, బృహస్పతి, గాలి, సిగ, గుర్రము, నిషేధము, అల్పార్థము అనే అర్థాలను ఏకాక్షర నిఘంటువు ఆ ప్రారంభం గురించి చెప్పడం జరిగింది.